హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ టాక్స్ ఛానల్. సో మన ఈ ఛానల్లో డైలీ ఒక 5 సెంటెన్సెస్ అనేది తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈజీగా మన డే టు డే కాన్వర్జేషన్స్లో ఎలా మనం మాట్లాడుకోవాలి అనే దాని గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటున్నాము. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, బట్ మళ్ళీ మేము ఫ్రెష్ కంటెంట్తో న్యూ డిజైన్తో మేము ముందుకు వస్తున్నాము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో కంటిన్యూగా ఇప్పటి నుంచి మన ఛానల్లో 5 సెంటెన్సెస్ ఒక వీడియోలో కవర్ అవుతుంది, తెలుగు నుంచి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని. మీరందరూ కూడా ఇవి నేర్చుకొని నోట్ చేసుకొని డైలీ మీరు మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మీరు మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశారు అంటే మీకు ఈజీ అయిపోతుంది డైలీ మాట్లాడడం కూడా. అలాగే దీంతోపాటు మనం ఒక 5 వర్డ్స్ కూడా, ఒక న్యూ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ న్యూలో ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటే దాన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏ వర్డ్స్తో పిలవచ్చు, ప్లస్ దాన్ని తెలుగులో మీనింగ్ ఏంటి అన్న విషయాలు కూడా మనం షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాం రెగ్యులర్గా. సో మనకి 5 సెంటెన్సెస్ డైలీ సెంటెన్సెస్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. అలాగే 5 న్యూ వర్డ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. సో మిస్ అవ్వకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది 5 సెంటెన్సెస్ వీడియోలో. దాని ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మన వీడియోలో రావడం జరుగుతుంది మీరు కరెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం చూడబోయే ఈ 5 సెంటెన్సెస్ ఇవే. ఈ 5 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. నువ్వు తిన్నాక నేను తింటాను, దీన్ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో అంటే ఐ విల్ ఈట్ ఆఫ్టర్ యూ ఈట్. నెక్స్ట్, నువ్వు ఎవరితో వెళ్ళావు, హూ డిడ్ యూ గో విత్. ఇది సింపుల్గా అడగచ్చు. లేదు అంటే హూ డిడ్ యూ గో విత్ వితౌట్ టెల్లింగ్ మీ, నాకు చెప్పకుండా ఎవరితో వెళ్ళావు అని అడగాలంటే సెకండ్ లైన్ లాగా అడగచ్చు. అండ్ ఐ డోంట్ లైక్ యూ లీవింగ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. ఇదేంటంటే నువ్వు నాకు చెప్పకుండా ఇలా వెళ్ళడం నాకు నచ్చలేదు అని చెప్పాలి అంటే ఐ డోంట్ లైక్ యూ లీవింగ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ అని చెప్పచ్చు. అంత దూరం ఎలా వెళ్ళావు, హౌ డిడ్ యూ గో సో ఫర్. నెక్స్ట్, చాలా దూరం నడిచాను, ఇలా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఐ వాక్డ్ ఏ లాంగ్ వే అని చెప్పచ్చు. నువ్వు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఐ విల్ వెయిట్ టిల్ యూ కమ్. ఇట్స్ వెరీ సింపుల్. అండ్ నౌ ఇట్స్ క్వశ్చన్ ఫర్ యూ. ఇంకా లేవలేదా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంట్లో జనరల్గా మనం కాన్వర్జేషన్ చేసుకుంటాం కదా, మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకా లేవలేదా నువ్వు, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది అని. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని మీరు ట్రై చేయండి. మీరు కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ కూడా ఉంటుంది, మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఈలోపు మీరు కమెంట్ సెక్షన్లో మీరు ట్రై చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.